హలో ఆల్, నేను మీ సినిమా మనిషిని. మోస్ట్ అవైటెడ్ ఫిలిం దేవరా నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ సాంగ్ ఫియర్, అది మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంకా సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకున్నా. చుట్టమల్లి అని చెప్పి వచ్చే పాట సూపర్ అనిపించింది నాకైతే. జాహ్నవి కపూర్ కూడా అదిరిపోయింది. అండ్ వాళ్ళకి ఎన్టీఆర్కి జాహ్నవి కపూర్ పేరు కూడా చాలా బాగుంది, చాలా బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. బట్ కాస్ట్యూమ్స్ కొంచెం ఆఫ్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. మనం ఇంకా అన్నీ కరెక్ట్గా ఉండాల్సిన రోల్ అయితే లేదు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ మధ్య ప్రతి పాట రిలీజ్ అయినప్పుడు దానికి వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే కాపీ వెతకడం. సో ఇప్పుడు చాలామంది ఈ సినిమా ఈ పాటకి కాపీ వెతకడం స్టార్ట్ చేశారు. సో నేను కూడా స్టార్ట్ చేశా. సో నాకైతే దీనికి సిమిలర్గా ఉండే ఒక పాట అయితే దొరికింది. సో ఆ పాట ఏంటో, అది చాలా ఫేమస్ సాంగ్, బట్ కొంచెం సిమిలర్గా అనిపించింది. కొంచెం కాదు, చాలా వరకు. చూద్దాం అది పాట ఏంటని. పాట వినండి ఒకసారి మీరు. సో ఇప్పుడు మన దేవరా సెకండ్ సింగిల్ సాంగ్ అండి. సో ఈ రెండు పక్క పక్కనే ఉంటే ఏమనిపిస్తుంది, కొంచెం సిమిలారిటీస్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇలా అయితే మనం యాక్చువల్గా అన్ని తెలుగు సాంగ్స్ కింద పెట్టొచ్చేమో సిమిలారిటీస్. బట్ ఈ నెగిటివిటీస్ అన్నీ పక్క పెడితే పాట మాత్రం నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. విజువల్ కూడా చాలా బాగుంది. రత్నవేలు కదా, సో కుమ్మేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. బట్ అనిరుద్ ఫియర్ సాంగ్లో కొంచెం ఆఫ్ ఉన్నట్టుంది. బట్ ఈ సాంగ్ అయితే చాలా బెటర్. అండ్ ఈ మధ్య వచ్చిన సాంగ్స్లో అన్నిట్లో ఇదే లవ్ సాంగ్. నేను ఇప్పటికే 4-5 టైమ్స్ విన్నా. చాలా అంటే వినే కొద్దీ ఒక స్మూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ చూద్దాం ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయో, ఎన్ని రిలీజ్ అవుతాయో. బట్ అనిరుద్ మాత్రం ఆల్బమ్ అదిరగొట్టిన ఫీలింగే వస్తుంది. మొత్తం విన్నాక ఇంకా మనకు తెలుస్తుంది. సో సెప్టెంబర్ 29 కోసం అందరిలాగా నేను కూడా వెయిటింగ్. ఓకే మరి, బాయ్.